ఏంటి 100 రోజుల ఫెయిల్యూర్ ఏంటి? ఏంటి 100 రోజుల్లో ప్రభుత్వం ఫెయిల్యూర్స్ ఏంటి? ప్రతిదీ మీరు ఫెయిల్యూర్. ఎక్స్పోజ్ చేయాలనుకున్న ఫెయిల్యూర్ ఏంటి? వాళ్ళు డైవర్ట్ చేశారు అంటారు కదా, డైవర్ట్ మొట్టమొదటి ఫెయిల్యూర్ శాంతి భద్రతలకి పెద్ద ఎత్తున విఘాతం కలిగింది ఈ రాష్ట్రంలో. ఈ రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యే, ఒక ఎస్సీ ప్రొఫెసర్ మీద, ఉమామహేశ్వరరావు గారి మీద ఫుట్బాల్ గ్రౌండ్లో ఆడుకోవడానికి ఆకతాయిలకి అవకాశం ఇవ్వలేదని పంతం నానాజీ అనేటటువంటి వ్యక్తి ఆ ప్రొఫెసర్ మీద దాడి చేశాడు, కొట్టాడు చెంప మీద, బూతులు తిడుతూ కొడకలు అని ఉచ్చరిస్తూ. రఘురామకృష్ణంరాజు గారు అంబేద్కర్ గారి విగ్రహం ముందు ఉన్నటువంటి ఫ్లెక్సీని చెప్పలేని విధంగా రెచ్చగొడుతూ తన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల మధ్యలో అంబేద్కర్ గారిని అపహాస్యం చేసేలాగా ఆయన ఫ్లెక్సీని తొలగించాడు. ఒక ఎస్సీ మహిళ మీద అఘాయిత్యం జరిగింది. చాలా చాలా అనేక రకాలైనటువంటి కాలేజెస్లో కానీ స్కూల్స్లో కానీ కలుషిత ఆహారం తిని రోడ్ల మీదకి పిల్లలు వచ్చి కూర్చున్నటువంటి పరిస్థితి. అత్యాచారాలు జరిగితే దోషులను పట్టుకోలేనటువంటి పరిస్థితి. గంజాయి రూపం మార్చుకొని చాక్లెట్ల రూపంలో పాన్ డబ్బాల్లో విక్రయం జరుగుతున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది. మీ టైంలో నుంచి అట్లా గంజాయి చాక్లెట్లు ఉన్నాయనేది కదా చాలా గతంలో. 2014 నుంచి 19 వరకు మొదలైనటువంటి ఈ ప్రక్రియ చాలా కట్టడి చేసింది మా ప్రభుత్వంలో. ఈ రోజు మళ్ళీ వీరి ప్రభుత్వం వచ్చిన తర్వాత విచ్చలవిడితనం పెరిగిపోయింది. గతంలో హెరిటేజ్ వాహనంలో కూడా గంజాయి దొరికినటువంటి సందర్భాలు ఉన్నాయి. అవునా? ఎస్, ఉన్నాయి. గంజాయి వ్యాపారం మీద పొత్తులు కుదరక విశాఖపట్నంలో ఉన్నటువంటి గంటా శ్రీనివాసరావు గారికి వారి యొక్క అయ్యన్న పాత్రుడి గారికి మధ్యలో జరిగినటువంటి సంభాషణ కానీ, వారి మధ్యలో జరిగిన గొడవలు కానీ, వారు మీడియా ముఖంగా మాట్లాడుకున్నటువంటి విజువల్స్ కానీ మనకి సామాజిక మాధ్యమాల్లో ఈ రోజుకి అందుబాటులో ఉంటాయి. ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 2014-19 మధ్యలో పెరిగినటువంటి కార్యక్రమం ఇదంతా, గంజాయి వ్యాపారం అనేది. అది ఇప్పుడు ఇంకా విచ్చలవిడితనం తోటి ఇవాళ విక్రయాలు జరుగుతున్నాయి. ఇవన్నీ మీకు కనపడుతున్నాయి. కానీ 4,000 రూపాయలు పెన్షన్ పెంచుతాం అన్నది గవర్నమెంట్ వచ్చిన వెరీ నెక్స్ట్ డే నుంచి అమలు చేస్తున్నారు, నెక్స్ట్ మంత్ నుంచి అమలు చేస్తున్నారు. అది సక్సెస్గా కనపడట్లేదా? అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశారు, అది సక్సెస్గా కనపడట్లేదా? ఆంధ్రప్రదేశ్లో మద్యం పాలసీని మార్చేసి కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చారు, అది గతంలో ఇచ్చిన ఎన్నికల ప్రామిస్గా చూడాల్సిన అవసరం లేదా? సార్, ఈ రాష్ట్రంలో టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు. ఈ రాష్ట్రంలో 1,47,00,000 కుటుంబాలు ఉంటే 1,20,00,000 కుటుంబాలు వివిధ పేర్లతో ఉన్న పథకాలు పొందినటువంటి వ్యక్తుల యొక్క కుటుంబాలు. అంతమంది పేదలు ఈ రాష్ట్రంలో ఉన్నారు అని గతం నుంచి మనం చూసినటువంటి పరిస్థితి, డేటా మనకు అందరికీ అందుబాటులో ఉంది. మరి ఇంతమంది ప్రభుత్వం ఇచ్చే పథకాల మీద ఆధారపడ్డ కుటుంబాలు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో గత 3 నెలల నుంచి కేవలం పెన్షన్లు ఇచ్చి వీటితోటే బతికేయండి అని ప్రజల్ని రోడ్డు మీదకు వదిలేయడం అనేది ఇది మంచి ప్రభుత్వం అవుతుందా? ఇంకేం చేయాలి? పథకాలు ఇస్తానన్నటువంటి 6 పథకాలు. ఏం పథకాలు? ఏవైతే మీరు ఉద్యోగం లేనటువంటి వారికి నిరుద్యోగ భృతి ఇస్తానన్నారు, అది ఇవ్వలేదు. రెండవది రైతుకి ఇస్తానన్నటువంటి 20,000 రైతు భరోసా ఇవ్వలేదు. అమ్మఒడిని పేరు మార్చి తల్లికి వందనం పేరుతోటి ఇస్తానన్నటువంటి 15,000 రూపాయలు ప్రతి తల్లికి ఇవ్వలేదు. ఆల్రెడీ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిపోయింది, మధ్యలో కూడా వచ్చేసాం. ఈ రోజు వరకు కూడా వారికి డబ్బు ఇచ్చి ఆదుకున్నటువంటి పరిస్థితి లేదు. తర్వాత డ్వాక్రా రుణాలు మహిళలకు ఇస్తానన్నటువంటి 1,500, ఇవన్నీ ఎవరిచ్చారు? దీపం పథకం 4 రోజులు అయిపోతాయని సార్. 100 రోజులు సార్, 100 రోజుల్లో ఈ ప్రభుత్వం చేసినటువంటి మంచి ఏంటి చెప్పండి? ఈ ప్రభుత్వం చేసిన మంచి మీరు చెప్తున్నటువంటి అన్నా క్యాంటీన్లకు సంబంధించి ఈ రోజు వరదల్లో కొట్టకపోయినటువంటి కుటుంబాలను ఆదుకోలేనటువంటి ఈ ప్రభుత్వం చాలా మంది వివిధ వ్యాపారస్తులు 500 కోట్ల పైచిలకు వరదలకు సంబంధించి వరద సహాయ నిధికి ఇచ్చినట్టుగా కూడా మనం చూసాం. ఎంతమందిని ఆదుకుంది సార్ ఈ ప్రభుత్వం? ఎన్ని కుటుంబాలను ఆదుకుంది? అగ్గిపెట్లకి కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టుగా, వాటర్ బాటిళ్ళకి కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లుగా, పులిహార ప్యాకెట్లకి కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టుగా దాదాపు 1,000 కోట్ల రూపాయలు లెక్క చూపిస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ఎన్ని కుటుంబాలకు అందించింది సార్? ఎంతమందికి అందించింది సార్? వాటర్ బాటిల్స్ కానీ
ఈ పులిహార ప్యాకెట్లు కానీ వివిధ హోటల్ నుంచి స్వచ్ఛందంగా కూడా వీళ్ళు కలెక్ట్ చేశారు. కొంతమంది ఇచ్చారు. అవి ఎంతమంది దగ్గర అవి వసూలు చేశారు, మీరు ఎన్ని కుటుంబాలకు ఇచ్చారు, జరిగినటువంటి నష్టం ఎంత, ఎన్ని కుటుంబాలు నష్టపోయాయి, ఇవన్నీ డేటా రిలీజ్ చేయాలి కదా. గతంలో కంటే ఎక్కువ ఇస్తున్నామని హెక్టార్కి ఫస్ట్ ఫ్లోర్ మునిగిపోతే ఎంత, సెకండ్ ఫ్లోర్ మునిగిపోతే ఎంత, హెక్టార్కి ఎంత, గతంలో ఎప్పుడు లేని స్థాయిలో ఇస్తామని ప్రభుత్వం అనౌన్స్ చేసింది. బహుశా ఇప్పుడు స్టార్ట్ చేసినట్టున్నారు ఇవ్వడం. ఇంకా పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఆల్రెడీ ఎంత నష్టపోయింది కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి వాళ్ళకు కూడా ఆ నిధులు మంజూరు కూడా జరిగింది. మరి మన రాష్ట్రం పరిస్థితి ఏంటి సార్? మన రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికంటే అధ్వానమైనటువంటి పరిస్థితి. దాదాపుగా 60 మంది చనిపోయినటువంటి, బ్యాడ్ మేనేజ్డ్ ఫ్లడ్స్ కంపారిటివ్లీ 60 మంది చనిపోయారు అనేది మన దగ్గర జరిగింది. ఏపీ రాష్ట్రంలో జరిగింది, తెలంగాణలో జరగల. మరి నష్టం ఎక్కువ జరిగినటువంటి రాష్ట్రానికి ముందు సహాయం రావాలి. దానికి ఎవరు చర్యలు తీసుకోవాలి? ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలి. ఎలాంటి చర్యలు తీసుకుంది, ఎంత తీసుకొచ్చింది, ఎంత సప్లై చేసింది, ఎంతమందికి ఇచ్చింది, ఇది ఒకసారి చూడండి. 6,000 కోట్ల పైగా నష్టం జరిగిందంటూ నివేదిక పంపించారు. సరే, కేంద్ర ప్రభుత్వం బృందం వచ్చింది, అంచనా వేసింది, ఇస్తారేమో. కానీ నేను అనేది ఏంటంటే, మీరు అసలు పూర్తిగా ఏమి ఇయ్యలేదు 100 రోజుల్లో అంటుంటే, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మీరు అమ్మఒడి ఇచ్చింది డిసెంబర్లో, మొదటి సంవత్సరం. ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని ఇమీడియట్గా ఇవ్వమని ఎలా అడుగుతారు అనేది నారా లోకేష్ గారు అడుగుతున్న ప్రశ్న. ఒక్క పథకం గురించి కాదండి, మేము 100 రోజుల్లో చేసినటువంటి అనేక కార్యక్రమాలని శ్వేతపత్రం ద్వారా రిలీజ్ చేయడానికి సిద్ధం. ఆల్రెడీ చేశాం, వివిధ మాధ్యమాల్లో కూడా పెట్టాం. 100 రోజుల్లో సాక్షి పేపర్లో మా ప్రభుత్వం వచ్చినప్పుడు 100 రోజుల్లో ఏమేం పథకాలని మేము అమలు పరిచాం, ఏ పథకాలని చంద్రబాబు నాయుడు గారు అమలు పరచలేకపోయాడు, 100 రోజుల్లో మేము తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటి, వారు ఫెయిల్యూర్స్ ఏంటి, సాక్షిలో పెద్ద ఎడిషన్ వేశారు. అది ప్రజలందరూ చూశారు, ప్రజలందరికీ తెలుసు. నేనేమంటున్నానంటే, మంచి ప్రభుత్వం అని చెప్పుకుంటున్నటువంటి ప్రభుత్వం మంచి ఏం చేసింది చెప్పమంటున్నాం. మీరు అన్నట్టు అన్నా క్యాంటీన్లు 300 మందికి భోజనం పెడుతున్నట్టుగా చూపించుకుంటున్నటువంటి ఈ అన్నా క్యాంటీన్లో జరుగుతున్నటువంటి అవినీతి బాధ్యత ఎవరు తీసుకుంటారు? ఒక్కొక్క అన్నా క్యాంటీన్ నిర్మించున్నటువంటి అన్నా క్యాంటీన్ని ఆధునీకరించడానికి ఎంత డబ్బు ఖర్చు పెట్టారు? ఇదంతా ప్రజల డబ్బు కాదా? పెట్టినటువంటి భోజనానికన్నా ఖర్చు చేసి వాటి మీద అలంకరణ కోసం, లేకపోతే పార్టీ రంగులు వేసుకోవటం కోసం, ఫోటోలు పెట్టుకోవటం కోసం చేసిన ఖర్చు ఎక్కువ. ఇది వాస్తవం. రెండవది, 50 సంవత్సరాలు దాటినటువంటి బీసీలని అందరికి కూడా పెన్షన్ దారులుగా ఇస్తామన్నారు కదా, ఎందుకు ఇవ్వలేదు? ఇది తప్పే కదా. మీరు ఇచ్చినటువంటి ఒకే ఒక్క పెన్షన్ స్కీమ్ లో కూడా మీరు సంపూర్ణంగా అందరికి ఇవ్వలేకపోయారు. ఇది ఫెయిల్యూర్ కదా. పెద్ద ఎత్తున అక్రమంగా బియ్యం రవాణా జరుగుతుంది, అక్రమంగా బియ్యం. ఈ రవాణా చేస్తున్నటువంటి వ్యక్తులంతా కూడా మీ తెలుగుదేశం పార్టీ నాయకులే కదా. మరి ఈ కట్టడి చేయడానికి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలేంటి? మొట్టమొదట నెలలో ఏమో నాదెండ్ల మనోహర్ గారు పెద్ద ఎత్తున ప్రచార ఆర్భాటం చేసుకుంటూ అక్కడ ఇక్కడ చేసేస్తున్నట్టుగా, తనిఖీలు చేస్తున్నట్టుగా పెద్ద కలరింగ్ ఇచ్చాడు. ఎక్కడికి పోయాడు నాదెండ్ల మనోహర్ గారు? సనాతన ధర్మం పేరుతోటి డైవర్టిక్ పాలిటిక్స్ చేస్తున్నటువంటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఒకవైపున, లడ్డూ పేరుతోటి ఒక తప్పుడు వ్యాఖ్యలు చేసి సీఎం గారు ఇంకొక వైపున, ప్రజల మంచి చెడుల్ని వదిలివేసి, గాలికి వదిలేసి ఇలా తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంది. వాస్తవమా?